ఏం పేరు నీ పేరు? శివదత్త. ఏం చేస్తుంటావు? చదువు ఏ క్లాస్? 7th. సెవెంత్ పోతావా? సో ఏంది సమస్య? అంతమంది ఉన్నారు, నీకు ఏమైనా తెలుసా? ఇల్లు ఏం చేశారంటే ఒక్క నిమిషం ఆగండి. ఇగో మధు, బాలాజీ, అటు సైడ్ ముగ్గురు, మంగ్లీ వీళ్ళు అందరు పిచ్చు, వీళ్ళు మొత్తం వీళ్ళందరూ ఇన్వైట్ చేసి పైసలు ఇస్తారని అందరూ అన్ని ఊర్లకు చెప్తారు. చెప్పి లాస్ట్ కి పైసలు ఇస్తామని ఆ రోజు అక్క పెళ్లి ఉంది, పెళ్లి చేసేసి బాలాజీ సిస్టర్ దాని అయితే వాళ్ళు పైసలు ఇస్తామని అని లాస్ట్ కి పారిపోయారు. వీళ్ళు పైసలు అడిగితే మేము బాలాజీ ఈ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మీ పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడింది? కాదు, అట్లా ఊరు అందరికి అందరు అనుకుంటే మనం విన్నాం అంతే. ఎప్పుడన్నా మీ మమ్మీని అడిగినావా నువ్వేమైనా ఇన్వెస్ట్ చేసినావా అని చెప్పేసి? అడిగినా ఎంత చేసిరంటే పైసలు మాత్రం అడిగా. మమ్మీ నువ్వేనా ఇచ్చినా అని అడిగితే మేము మా మమ్మీకి అడిగిన ఒకరోజు, మమ్మీ నువ్వు పైసలు ఏమైనా ఇచ్చినావు అడిగినా మాట్లాడుతుంటే ఇచ్చిన అని చెప్పింది. ఎంత అంటే నాకు అమౌంట్ తెలియదు, అప్పుడు చెప్పి మర్చిపోయినా. అయితే అయితే వీళ్ళు మొత్తం అన్న ప్లీజ్ అన్న మేము ఇస్తాం, మేము ఇల్లు. ఒకరోజు మా ఇంటికి బిచ్చు వచ్చి నేను ఇంట్లోనే ఉన్నా, వాడి పైసలు అన్న వడ్డీ నడుస్తుందా అని అడిగిర్రు మా పేరెంట్స్. అయితే 3 నెలలు జరుగుతుందా అని చెప్పిర్రు. ఆడ పోయి ఇచ్చిర్రు, ఖతం, పైసలు రాలే, ఏం రాలే. యాప్లు అన్ని ఖతం. ఇవన్నీ కలిసి ఇల్లు దొంగ ప్లాన్ చేసిర్రు అందరినీ. నీకెప్పుడు డౌట్ వచ్చింది దొంగ స్కామ్? పైసలు ఇచ్చినాం, ఇస్తలేడు, ఎట్లయినా స్కామ్ చేస్తారు ఫోన్లలో కూడా, అంతే. ఇది పెద్ద. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? ఎట్లా మధుకి సంబంధించి ఆ మధు కావచ్చు, మీరు అందరికి ఏం చేయాలి మరి? నరికేసి కారు పెట్టాలి, నరికితే బిడ్డ ఒక్కొక్కరిని కానీ ఇళ్ళలో అప్పుడు వస్తాయి. ఎట్లా మీ మదర్కి సంబంధించి ఆయన ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చింది? మన పొలంకి వచ్చేటప్పుడు కొంచెం మమ్మీ అంత కొంచెం దాచిపెట్టి ఇచ్చిర్రు, ఇంతే. బాధ అనిపిస్తుంది. నీ పైసలు 100 కోట్లు పోయింది, ఒకడు లక్షలు ఎంతో ఇచ్చిండు, ఆయన పోలేదా? ఆయన లడాయి మారేదా? నా పేరు ధోళి. ఇచ్చినామమ్మా, ఇచ్చినాం 30, ఒకరికి 20-30 ఇచ్చి 20 ఇచ్చినాం. ఈ పిల్లగాని 20 లక్షలు ఇచ్చినాం. ఆ పిల్లగానికి అంత డబ్బు ఎక్కడ కొట్టుకొచ్చిన చుట్టాలు ఇంటికాడ, నా అక్కలు నా బిడ్డలు పెళ్లి చేసిన వాళ్ళ ఇంటికాడ కొట్టుకొచ్చిన. అలా కూడా 5 లక్షలు, అలా కూడా 5 లక్షలు, అలా 10 లక్షలు అట్లా తీసుకొచ్చినాం. నీళ్లు పలగొట్టలే, మేము ఏం చేయలేదు. మనం పలగొట్టలే మేడం, నేను చెప్తావా? వాళ్ళు పలగొట్టిన వాళ్ళు వాళ్ళే, మనకు అసలు తెలియదు. ఏంటంటే మా తమ్ముడే ఆడు జబరి, కాబట్టి నేను వాళ్ళ ఇల్లు కడకపోలే, ఆడికి పోలే. ఎవరో వాళ్ళు అచ్చులే పలగొట్టారు, కానీ నేను అసలు ఆ ఇల్లు కడ కూడా పోలే. ఆయనకి ఇయ్యలే, బాలాజీకి ఇయ్యలే మేడం, దండం పెడతా. ఇయ్యలే దానికి ఎందుకు చెప్పాలి మనం? ఇయ్యలే. ఏ మద్దుగానికి ఇచ్చాము, ఆవతల ఇల్లుకి వచ్చినాం, ఆ ఇల్లు కూడా కొడతాం, కానీ ఆయనకి ఇయ్యలే, బాలాజీకి ఇయ్యలే. మా తమ్ముడు జబరి గారి సొంతం, ఇయ్యలే. అబద్ధం మాటలు నేను చెప్పాలి, అక్కడ నుంచి పలగొట్టి తగలబెట్టారు, అంతేగాని నేను చేయలే.